హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే బేబీకార్న్ మసాలా కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా కుక్కర్లో ఈజీగా చేసుకునే విధంగా చూపించబోతున్నానండి. దీన్ని మనం రైస్, రోటీ, చపాతీ ఇలా ఎందులో తీసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని మనం విడిగా మామూలుగా ప్యాన్లో చేయకుండా కుక్కర్లో చేసుకుంటున్నామండి. కేవలం 15 నిమిషాల్లోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎక్కువ ఓపిక లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా ట్రై చేయాలంటే ఈ విధంగా చేసి చూడండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం చిటపటమన్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా నిలువుగా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆనియన్స్ని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారాన్ని, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఈ మసాలాలన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత 2 మీడియం సైజు టమాటాలని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటాలని నాటు టమాటాలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. హైబ్రిడ్ టమాటాల్లో పులుపు ఉండదు కాబట్టి టేస్ట్ అంతగా బాగోదు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా అయిపోతే సరిపోతుందండి. మరీ ఓవర్గా సాఫ్ట్ అయ్యాల్సిన అవసరం లేదు. లైట్గా సాఫ్ట్ అయితే సరిపోతుంది. అలాగే ఇందులోకి 200 గ్రాముల బేబీకార్న్ని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా సర్కిల్స్ లాగా కట్ చేసి వేసుకోవాలి. మీకు కావాలంటే బేబీకార్న్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా అంటే స్ట్రైట్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు వరకు ఫ్రెష్ గ్రీన్ పీస్ ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవాలండి. గ్రీన్ పీస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కానీ ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా 1 టీ స్పూన్ వరకు పల్లీల పొడి, 1 టీ స్పూన్ వరకు నువ్వుల పొడి వేసుకోవాలి. నా దగ్గర పల్లీల కారం పొడి అలాగే నువ్వుల కారం పొడి ఉందండి, నేను దాన్ని వేసాను. మీరు కావాలంటే ప్లెయిన్ పల్లీలని నువ్వుల్ని కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర కారం పొడి ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. మనం బేబీకార్న్ పచ్చి వేసాం కాబట్టి అవి కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసినట్లయితే చూసారు కదా, మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు జస్ట్ మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. 1 నిమిషం పాటు ఇలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే కర్రీ అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడివేడిగా రైస్, రోటీ, చపాతీ, జీరా రైస్ ఇలా ఎందులోకి సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.